కట్టెలు ఇది కూడలు కావేరి కట్టెలు నా పానం తింటది ఇది ఇంకా మధ్యలో లేదండి ఇంకా 2 రోజులు అది దేవునికి చేసేది ఇప్పుడే కొట్టు ఈయన కొట్టుడేమో కానీ ఒక్కటే ఒరిచ్చుడరిస్తాడు. అయ్యో తీరాదే మంచిగా తీర్తలేదు నీకు పని. అయ్యో తెచ్చేదాకా నన్ను ఆగవేంది ఓ ఇన్ని కొట్టినట్టు చేస్తావు. ఎన్ని కొట్టకుంటే ఎన్ని కొట్టినా కనిపిస్తలేవా? కనబడతానే నువ్వు కొట్టేటి. ఓవా నీ మంచను నా పాలన తిస్తావే నువ్వు కట్టెల కానీ. అరే కొట్టుకోవద్దా అనయ్య మన ఇద్దరు బిడ్డలకి చెప్పినవా అనయ్య ఇంట్లో దేవుని చేసుకోబడితే మాగా చెప్పిండే పెద్దలుడు ఇలా అత్తరన్నాడు. ఇక ఆయన లేడా చిన్నలుడు చిత్రాంగుడు మీ ఇంటికి ఎందుకు రావాలి పండుగ రోజే వస్తాం దేవునికి చేసే రోజే వస్తాం అని కారెడ్డాలు మాట్లాడతాడు. అవునయ్యా ఆయనకు అసలు బిడ్డకు ఏ సంబరం లేకుండా చేస్తాడు అన్ని వెటకరాల మాత్రం చిత్రాంగి అది అయినసి ఏమోనే మొత్తం బిడ్డనైనా అమ్ముకున్నట్టే చేస్తాండే. చిన్నలుడు చల్లగుండా పా గొడ్డలు పట్టుకరా ఇటు. ఇగో కామీరింది కాదే ఇక నేనేం చేస్తా ఇక పట్టుకో. ఇక మరి నీకు కావేరాదా ఏం రాదా అయితే పొద్దుననంగా వేయండి మనిషి ఇంకా వత్తలేడు. ఇంతో నాకు కష్టమే ఉన్నది. ఏడ ముచ్చట పెడితే ఆన్నే మూతిజాబు ముచ్చట పెడతాడు. ఏం మనిషో ఏమో. ఫోన్ చేసి రా అని వెళ్తాడు. పని అంటేనో చిన్నల్లుడు గుర్తుకొస్తాడు, పెద్దల్లుడికో తాగుడు తినుడు అంటే పెడతాడు. నేను ఎందుకు పోతా? పోను. అదే రోజు పోతా. అదే రోజు పోయి పెద్దల్లుడు లెక్క తిని తాగెత్తా. అదే రోజు అంతే. ఉన్నావే ఇంట్లో? బుక్కెడు పువ్వు వేసుకరా. అబ్బో కాలాన్ని చూస్తాను. అగో వినబడతలేదా? ఏం కట్టం చేసుకొచ్చినవని నీకు బువ్వ దేవాలే? అరే బుక్కెడు బువ్వదేవే. గడ కూసోపో. గడ కూర్చుంటే పల్లెంలో బువ్వ వేసుకొని ఇస్తా. ఆడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటా తిను. ఏ ఇంట్లో చలి పెడతా నీడ కూర్చున్నా? పెడతది బాగా కట్టం చేసి వచ్చినా చలి పెడతది. సరేగానే ఏం కూర వండినావు? మటన్ మరలేసిన అట్క బోర్లేసిన తింటావా? 2 గుడ్లు ఉడకబెట్టి రాదు. ఇక నువ్వు ఎత్తున్నావు సాఫ్ట్వేర్ నౌకరని ఇక నీ గుడ్లు ఉడకబెట్టి చేయాలి. పనిలేని మంగళోడు పిల్లితల కొరిగినట్టు ఊరంతా తిరుక్కుంటూ వచ్చి గుడ్లు ఉడకబెట్టి రాదే అంటుండు నల్ల మొక్కపోడు. నీకు నీ అయ్యకున్నట్టున్నదేందే మోరా? అగో మళ్ళీ నాయనంటాడు. నాయనంటే మంచిగా ఉండదు నల్ల మొక్కపోడా. నీ అయ్య అంటే గుర్తుకొచ్చింది. ఇంత ముందే ఫోన్ చేసిండు. ఏదో దేవుణ్ణి చేస్తాడట. 2 రోజుల ముందు రాళ్ళుడు అంటాడు. 2 రోజుల ముందుకి ఎందుకు అత్తా? అదే రోజు అత్తా అని చెప్పిన. అయ్యో 2 రోజుల ముందు పోతే మా అమ్మ కాసరగానా నేనేమన్నా? అవ్వో పిల్ల నీ అవ్వగారింటి పోయి నువ్వు పని ఆసరైతావా? ఎన్నడన్నా పొద్దుగాలు లేచి ఈ వాకిలు చూసినావే ముగ్గేసినావే ఇక అవ్వగారు అనగానే పని ఆసరైతా అంటావా? నేను కళ్ళన్నీ నా మీన్నే పోదామంటే ఇవన్నీ ఎంచుతాండు. సరే కానీ అవ్వగారింటికి పోవాలంటే ఎట్లా పోవాలి? 4 బస్సులు ఎక్కాలి, 4 బస్సులు దిగాలి. 2 ఏళ్ల క్రితం పెళ్ళయ్యే. బండి అన్నాడు, బంగారం అన్నాడు, ఉంగురం అన్నాడు. ఇవన్నీ ఏమైనాయి? ఉరుకుదామంటే అవ్వగారింటికి ఉరుకుదామంటాను. అగో నువ్వు గవర్నమెంట్ నౌకర్ తెచ్చుకుంటే మా వాళ్ళు బండి పెడతా అన్నారు. అయినా ఇప్పుడే ఊర్ల మీద వాడు తిరుగుతున్నావు. బండి కొనిచ్చినాక ఆగుతావా? ఇక దేశాలు పట్టుకొని తిరుగుతావు. అన్నాడు అన్న వేసుకురాపా. నేను వేసుకురాను. మా అవ్వగారింటికి పోతేనే నిగ్గు వేసుకొస్తా. అరే తీసుకపోతే కానీ వేసుకురా. పండుగ పూట పోతే కానీ వేసుకురాపో. ఆకలి అవుతుంది. పోదాంపా పోదానే వేసుకొస్తా. ఈ దండం పెడితేనే పోదంగా వేసుకురాపో. సరే వేసుకొస్తా. దీన్ని అయ్యాను ముడత పెట్టి గుద్దలు ఉండే. అగో ఇది అటేమైంది? ఏంది వేసుకొస్తానవా లేదా? దీని అవ్వ ఇది వేసుకొచ్చేటట్లేదు. ఇక నేనే పోయి తింటపా. భవాని ఏమైంది? తయారైనవానే? అరే ఎంతసేపే ఆడ బాపు ఫోన్ చేస్తాడు. ఒక్కడే ఉన్నాడట. బాగా పనికి ఆసరగా అన్నట్టు అటో ఇటో. అయ్యో వస్తాను ఆగరాదు బావా. నువ్వంటే అంగిలాగా వేసుకోగానే సరిపోయాయి. మా అమ్మ రాంగా చీరలు తెమ్మన్నది. ఇగో తీసుకొస్తాను. అది కాదు భవాని, అత్తమ్మ మామయ్యకి ఇంకెవరన్నా చెప్పు. మనమేనే. వాళ్ళిద్దరు ఎంతకని కష్టపడతారు చెప్పు. మనం పోయి అటు ఇటు ఆశ అయితే వాళ్ళకి కొంచెం సాయం అయినట్టు ఉంటుంది. మనం కాకపోతే ఎవరు వచ్చి చేస్తారు? మంది లెక్క మనం కూడా టైం మీద పోయి తిందామా? అట్లా కాదు కదా. కొంచెం ఎంతో కొంత వాళ్ళకి సహాయపడితేనే వాళ్ళకి కూడా మనసు నిమ్మలా ఉంటుంది. పాప వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఏమో అక్కడ. మామ ఇన్నిసార్లు ఫోన్ చేసిండు. అబ్బా నువ్వెంత మంచోడి బావా. మా అమ్మ వాళ్ళ గురించి ఎంత బాగా ఆలోచిస్తానో. మా అమ్మ వాళ్ళకి కొడుకు లేనందుకు నువ్వే కొడుకులాగా బాగా ఆలోచిస్తాను. నువ్వు దొరుకుడు నా అదృష్టం బావా. నాదేముంది భవాని, నువ్వు దొరుకుడు నా అదృష్టం. మీ అమ్మ నాన్న అత్తమ్మ వాళ్ళు దొరుకుడు ఇంకా అదృష్టం. సరే పా బావా వెయిట్ అవుతాను. రాంగా అమ్మ కొబ్బరికాయలు తీసుకురమ్మన్నది షాప్ దగ్గర ఆపేసి. సరే తీసుకున్నా. అయ్యో మెల్లగా తిప్పరాదు. మెల్లగా అయితేనే ఎట్లయితే బండి స్టార్ట్ అవుతుంది.
అల్లుడిని బిడ్డ వస్తారు కదా దావదా అంత మంచిగా బిడ్డ అంత మంచిగా అమ్మా. మంచి 2 రోజులు ఇక రాయి అల్లుడు అంత బాగానా అంత మంచి అత్తమ్మా. అయ్యింది ఇగో ఆ బిడ్డని అల్లుడు వచ్చిల్లు అదే బంగారు తల్లి ఎన్ని రోజులు బిడ్డ నిన్ను చూడక అయ్యా అంత మంచిగా అంత మంచిగా అందరు మంచిగా అందరు మంచిగా ఇంట్లో ఇంట్లో తీసుకపో మీరు అచ్చుడు నాకు కొండంత ధైర్యం వచ్చిందయ్యా. మీరు అచ్చన సంబరం అవుతుంది బిడ్డ. ఇగో అయ్యా మంచిదా ఇగో ఓ బిడ్డ ఇంట్లో పడి వచ్చింది బిడ్డ. ఇక చూడు ముఖం అంతా తీసుకపోయింది. ఏం పని చేస్తారు బిడ్డ ఏం పనులు ఉన్నాయమ్మా, అన్ని బాగున్న అత్తమ్మే చేసుకుంటారు. నన్ను కాలు కింద పెట్టని ఎడాయన అవునా బిడ్డ వాళ్ళు దేవుడు కాదే నువ్వు బంగారం ఇక ఆయనున్నాడు. ఏందయ్యా రావయ్యా పండుగకు అన్న. నా షైన్ ఏది, నా బండి ఏది, నా ఉంగురం ఏది, ఓ ఒక్కటే చదువుడు కొలుపు పాడు చేయ. అరే మంది మీద పడి బతుకునేనానే ఏం కట్ట చేసేదా అదే ఆయనకు. అందరు నాలెక్కనే ఉంటారా మామయ్య? ఓ నువ్వు దేవుని కాదు పంచను, వాళ్ళు దేవుడు బిడ్డ. ఇంట్లోనైతే మాట కూడా కొట్టుకే తల్లి. అత్తమ్మకి ఇంత ఆసరుగా ఏదో ఇదో అదో పని. అవు బిడ్డ అల్లుడు ఏం పని చేస్తాండ్రా ఎప్పుడు పని పని అని తిరుగుతాడు. నా కోసం మస్తు కష్టపడతాడే అమ్మ. కాలు కింద పెట్టని ఏడే. హైదరాబాద్లో ఏదో జాబ్ అని నెలలో 3 వారాలు అటే పోతాడు. అవు ఆ బిడ్డ ఓ గంత పని విడిచి పెట్టుకొని ఏం పనికి వచ్చినావు పంచను. డ్యూటీకే పోకపోయినావు ఆ పండుగ రోజు ఎత్తే అయిపోవు కదనయ్యా. నీకంటే ఎక్కువనా మామయ్య? సొంత కొడుకు లెక్క చూసుకుంటావు. ఇక లీవ్ ఇయ్యనన్నాడు కానీ నువ్వు ఫోన్ చేసావని ఇక లొల్లి పెట్టుకొని వచ్చిన. ఓ బాబు ఈ నెల ఇక్కడ ఉన్నాడే, లేకపోతే ఎందుకు వద్దు మేము. అంతేనా బిడ్డ? ఆ. అల్లుడు అంటే గిట్టుండాలి. మన కోసం మస్తు కష్టపడతాండే కన్న కొడుకు లెక్క. ఏ పనికైనా ముందు నడిపిస్తాడు. నా అల్లుడు నా బిడ్డ లేకుంటే మన ఇల్లు అయితే ఆగమే. నీకు మంచి భర్త దొరికిండే బంగారు తల్లి. నీ అదృష్టం మంచుకున్నది. చెల్లెకేనే మంచివాడు కాదు, గాయ గాయ గత్తర గత్తర చేస్తాడు నా బిడ్డను. అయ్యా మీ ముందు అట్లా మామయ్య. అవు బావా కవర్లు ఏమో తెచ్చినావు కదా. అరే భవాని మర్చిపోయినావానే? అత్తమ్మ మామయ్య బయటికి ఏం తిరుగుతారని కిలో మటన్ కిలో చికెన్ పట్టుకుని వచ్చిన. ఇంకా తీయలేదా? పో ఖరాబ్ అవుతుంది, అవి తీసి ఇంట్లో పెట్టుకో. అల్లుడు చికెన్ తెచ్చినా మటన్ తెచ్చినావా? అత్త మళ్ళీ మీరు ఏం తిరుగుతారు ఎప్పుడు? ఇక్కడ కష్టం అవుతుందని ఫోన్ చేసింది. బయట అక్కడి నుంచి అగ్వత్ అక్కడ రేట్లు పట్టుకొని వచ్చిన. అల్లుడు అంటే గిట్లు ఉండాలి గాని ఇక నా చిన్న అల్లుడు అట్టి మోరుదోపోడు. చీటికి మాటికి పొలను కోపాడతాడు, ఉరువురు చూస్తాడు పొలను. నా బిడ్డకు అసలే నిమ్మలం లేకుండా చేస్తాడు అట్టి బౌరూపులోడు. అయ్యో అయ్యదా వచ్చింది బిడ్డ. అల్లుడు ఎప్పుడు వచ్చినా అంత మంచేనా? నువ్వు బౌరూపులోడు అన్నావు కదా, అప్పుడే వచ్చిన. అయ్యో అల్లుడు నా బిడ్డ ఏది? ఇగో ఈయనే ఉన్నది, రావే నువ్వే కావాలట. బౌరూపులోడా అంటాంది. అయ్యో అల్లుడు ఇగో మంచిదా, దీనికేం తక్కువ లేదు. ఎల్లుండి అత్తనంటే ఇవన్నీ నచ్చినావు కదా. రావే ఎల్లుండి ఎత్తు. అయ్యో 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 ఆగరాదు గింత గిరిత పడతావు. అల్లుడు పోతాడు కాదయ్యా? ఓ దగ్గర వీడు పోతాడు. అయ్యో చిన్న వీడు పోతాడు. రావయ్య పెద్ద ఆయన. అయ్యో దండం పెడతా రావయ్య. కూర్చో కూర్చో. పెద్దల్లుడు కొడుకు లెక్క అన్నావు కదా, అందుకే పెద్దల్లుడిని కుర్చేసి కూర్చోబెట్టినావు. నన్ను బౌరూపులోడు అంటాందా? ఏ నింది కాదు అన్నది బౌరూపులోడు అన్నది. అయినా నువ్వు బౌరూపులోడు ఎందుకు అవుతుంది? నాకు తిండికి లేకేమో నచ్చిందా? ఇంకోసారి నీ ఆకిలేదు ఒక నేను మోదానా? ఆకిల్ ఒప్పుకోండి. అది ఆకి మీద కూర్చో. ఆకిల్ కూర్చో. అయ్యో అల్లుడు రా అల్లుడు. కూర్చో కూర్చో. అన్న కూర్చుంటాడు. ఆగు అన్న కూర్చుంటాడు, నేను నిలబడాలనా? కింద కూర్చోడా? నేను పోతానా? స్టూల్ ఎత్తారా నువ్వు? స్టూల్ ఎత్తా. స్టూల్ దండం పెడతా నిలబడయ్యా అల్లుడు కూర్చుంటాడు. కూర్చో. స్టూల్ చూసినావే, పెద్దలుడే వాళ్ళకి ఇష్టం, నేనంటే ఇష్టమే లేదు. అయ్యో ఏం అల్లుడు అట్లా అంటావు? కూర్చో. ఇగో పెద్దలుడుకో కురిసి నాకో స్టూలా. సపరేగా సాపదే పోరాదు, ఇక్కడ కూర్చుంటా. ఆగు ఉట్టికనే కొంచెం పడతావు. ఒక్కటే కూర్చున్నది అల్లుడు. ఆ సాపట దేపో రాదు పండుకుంటాడు కావచ్చు. అంటే సాపదే అంటే తెస్తావా? అంటే అంత శాతగాను ఉన్నా నేను. సాప నువ్వే తెచ్చుకుంటావా? తెచ్చుకోపో మరి. అగ్గ చూసినావా ఎక్కడన్నా ఉన్నదా ఇట్లా? అల్లుడికి ఎక్కడన్నా విలువ ఉన్నదా ఇట్లా? ఏ నేను పోతావో అద్దా దండం పెడతా ఉండు. కూర్చో. కూర్చో. అసలు నీ బాధ ఏంది చెప్పు. ఇక నీకు బాధ ఏంది చెప్పు. ఏంది బాధ ఏంటిది అని అంటాను మామ? నీకు తెలియదా? నాకు వాచ్ పెడతా అంటివి, ఉంగురం పెడతా అంటివి, సైలు పెడతా అంటివి. అయ్యో ఏందయ్యా దుడ్డ తలుగున్నది మేడకెత్తే అల్లుడు తగ్గున మెరుసు కాదయ్యా? దుడ్డు తలిగెత్తావే. నా పాత సైకిల్ లేదా అనే సైను. ఇక అది ఎత్తే అల్లుడు తెల్లగా ఉన్నందుకు అది జంగు పట్టి నల్లగా మంచిగా కనిపిస్తుంది. అబ్బా అవునయ్యా మంచి ఆలోచనలు వస్తాయి నీకు. అసలు నేను మనిషిలే కవపడతా నవ్వుపడతలేనా మీకు? మంచిగానే ఉన్నావు మనిషి లెక్కనే అల్లుడు. బండి పెడతా అంటే బండి ఏది? ఆగో బండి పెట్టమంటాడు కాదయ్యా. అవు మొన్న అంగడి పోతివి దున్నపోతల బండి కొనుక్కత్తివి. అల్లుడికి అప్ప చెప్పలేదా అన్నయ్య?
అరే బిడ్డ అది మర్చిపోయినే ఇక 2 దున్నపోతులు ఆ బండి నీకు 2 దున్నపోతులు బండి 2 కొట్టుకపో. నువ్వు అన్నది మర్చిపోయినా నేను. వాళ్ళకనే కొన్నాం దున్నపోతుల బండి కానీ ఇక మర్చిపోయినా. పొంగ కొట్టుకపో అయ్యా నువ్వే. ఇదేనయ్యా చెప్పి నా తలకాయ పోతుంది. అల్లుళ్ళు గిందికే నన్ను ఊకే మా మామ ఏం పెట్టాడని మంది తోడు చెప్తారు. నీకు అసలు పట్టించుకోవేందయ్యా? ఏ కాంచి మంచిగుంటున్నాయి. ఏం దశలే ఈ తిక్కలంతోనే ఎట్లెగుతానవే? ఏం చెప్పాలి అక్క, ఇవాళ ఒక్కరోజే చూస్తున్నావు. ఈ మోర్దొప్పని మాటలు రోజు వింటున్నా నేను. ఇదే సతాయిస్తాడు రోజు. ఒక అల్లుడంటే ఎట్లుండాలంటున్నా ఇగో నా పెద్దలు లెక్క ఉండాలి దొర దేవుడు. అబ్బో నా చిన్నాలుడు అంత రామసకర రోతకుండా ఏమలకుండయి. నువ్వు ఏమంటావు ఎట్లా అంటావు నువ్వు తెలుస్తాంతి. ఆ వాళ్ళుడు కుక్క లెక్క వరుడున్నదా? ఏమన్నా పండో కాయన్న చేతిలో పెట్టేది ఉన్నదా? ఇప్పుడు పండ్లు తెచ్చినా కదా 2 గంటల చేతిలో పెట్టు. ఇక ఈ ఎటకారాలకు ఏం తక్కువ లేదు. అత్తమ్మ అనేది కాకాయలు కాదు. ఇగో ఓ పిల్లగాన్నో చేతిలో పెట్టాం ఇంక ఇట్లా ఆడిపిస్తామయ్యా. ఓ ఆడిస్తావు ఇట్లా నెల రోజుల 10 రోజులు ఇన్నే కాలబడుతుంది నా పెళ్ళం. ఈ ఎక్కడి కాయలు నా తలకాయలు. ఈ అడ్డమైన నెలలు ఎప్పటికి ఉండేదే. ఓ నాడు తప్పేదా మనకు బాగోతాం. పొలగాళ్ళని ఇంట్లోకి తీసుకోపో. రాని బిడ్డ మళ్ళీ ఈ బెల్ట్ షాప్ దగ్గర పోతాం. అన్నా నువ్వు బండి తెపోవే. మామ పెట్టిన బండి మేము నడుస్తాం. రా పేరాదే బండి బండి వస్తున్నాను దాగు ఏమి నడుస్తావు. నమస్తే పోదన్న. అయ్యో కొడుతండి. అయ్యో ఈ సాగతు రజని ఎంత కోసం పుచ్చుకుంటాడో చూడు. నా చిన్న బిడ్డకి వచ్చినంత కట్టం వచ్చింది రజనికి. నాకు వచ్చిన కట్టమే వచ్చింది అక్కకు కూడా పాపం. ఏ ఊకోరే అమ్మా చెల్లె గట్టిగా చూసుకుంటే ఆడతారానే? చూడు బిడ్డ చెల్లెకి వచ్చినంత కట్టం వచ్చింది చూడు ఎట్లా ఎడుతుందో బిడ్డ. అది యాక్టింగ్ చేస్తారు నిజం కాదు. అయ్యా బిడ్డ యాక్టింగ్ ఏనా? నిజంగానే కొడతాను కాదు. కాదు అది యాక్టింగే. దాన్ని చూసుకుంటే ఆడతారానే? అయ్యా బిడ్డ నీ నిజంగా కొడతాను ఎడుతానే బిడ్డ. చెల్లెకి కూడా గట్టడు ఆయన కోసం పుచ్చుకుంటాడు. పోతావు ఎల్లుండి దేవునికి చేసేది ఉన్నది. అల్లుళ్ళని ఇద్దరిని రమ్మన్నా కలుబొట్టు పోయేస్తావు అని పోతాను. ఇగో ఆయన పెద్దల్లుడు దేవుడు. ఇగో ఆయన చిన్నల్లుడు. దేనికి పని చేయను ఏంది ఏను పోయేదన్న పోయే. అంటే ఇంట్లో ఇజ్జత్ లేదు బయట ఇజ్జత్ లేదా? పోయి ఒక ఫోన్ చేసిపోదాం. ఏంది బిడ్డ ఏ కళ్ళు ఉంటుంది కానీ ఎక్కువ ఒక్క ఫోన్ చేస్తాను. నువ్వు స్టార్ట్ చేయన్నా కళ్ళు ఉంటుంది కానీ జరుగు పోనీ ముందర జరుగు. ఎత్తిండి నువ్వు రా మావా. వాళ్ళు నా లుంగే వాళ్ళు నా లుంగే. ఓ అయ్యి ఆడిపోరగలుగుతారు రో రామా. ఎట్లా తలుపు తీయాలి. బిల్లు తలపెట్టింది అయ్యి ఎట్లా కావాలి? ఏమి లేదు కదా పాత సీర ఉన్నట్టున్నది చుట్టుకుంటా. సీరే పోలే ఇది ఓ రామా. అక్క పెద్దమ్మల దుకాణం పోతే పాల ప్యాకెట్ అస్సలకే ధరిస్తలేదు. రాదక్కని కింది మీద చీర కట్టింది పక్కకుంటా రాయక్క. ఒక్క పాటు చెయ్యో. తలుపు తీయలే రాయక్క. అయినా రాయక్క సన్నగుండే మొట్టు ఒకటేసరికి ఇట్లా అయింది. మన రాయక్కేనా లేకపోతే ఎవరన్నా దొంగల? రాజక్క ఒకసారి ఇటు తిరుగు. ఓ చిన్న బాబు నువ్వు చీర ఎందుకు కట్టుకున్నావు? నీకేమొచ్చింది? ఇక 3 బాటలు అక్కడ దించిపోతే దాటినవా ఏంది? ఓ ఏంది చిత్రం. 3 బాటలు ఎక్కడ బిడ్డ? ఇంట్లో వాళ్ళు టీవీ సీరియల్ చూసుకుంటే తలుపు తీస్తలేరు. గాజు ఒక్క గుచ్చుకపోయింది. అక్కడ చీరుండగా చుట్టుకున్న బిడ్డ లుంగి కోసం తలుపు తీయమంటే వాళ్ళు తీస్తలేరు. చీర మొత్తం చుట్టుకున్నవేంది? మా అల్లుళ్ళని ఇద్దరిని కలుపు తీసుకుపోతాను బిడ్డ. ఇక మా చిన్నల్లుడు నేను ఎక్కింది అనుకున్నాడు. నా లుంగి పట్టుకొని ఒక్కటే పొగడ పోతలు పండేసుకొని ఓయా నా లుంగి అన్న చూడకుండా ఉరుకుతాను బిడ్డ. ఇక ఎడుదో లేక నేను మీరు చూస్తారని ఊరికి వచ్చి పోయి చీర చుట్టుకున్న బిడ్డ. ఇంట్లో కచ్చి లుంగి కట్టుకుందామంటే మీరు టీవీ సీరియల్ చూస్తారు. తలుపు అస్సలు తీస్తలేరు. గాజు ఒక్క పాడు గాజు ఒక్క కూడా గుచ్చుకపోయింది కాలు. మీ చిన్నల్లుడానే తిక్కలోడు అంటే తిక్క ఎత్తాడు కదా ఏమో అనుకున్నా కానీ గంట సోయ లేకుండా వేయండి అనే. ఇంటికైతే రాని వాళ్ళిద్దరి సంగతి చెప్తా. నేను ఎక్కినా ఎక్కలేదా చూసుకోరా బిడ్డ. సోయి లేకుంటే ఒక్కటే పోకట. అయినా మనకెందుకు అక్క? ఎంత ఇంట్లో వాళ్ళు ఒకటి అవుతాడు మనకేంది? మాకు పని ఉన్నది పాప మేము పోయి మన పని మనం చేసుకున్నాం రావే. ఏ బోల్లి వీళ్ళు తలుపు తీస్తారో మరి ఇక నాన్న
ఓ అలా తలుపు తీయ రాదులే భవానీ. ఓ కావ్య ఛీ, ఏ సోయిన్నదా సోయిన్నదా మీకు? ఎవరి బిడ్డ నేను చూసి వస్తాను. 3 hours later. అట్లా కాదే లుంగూసిపోయేదాకా మీ అయ్యకి సోయలేదా అని మీ అయ్యెక్కిండి అనుకున్నా, కానీ అక్కడ పోయినాక చూసుకుంటే చూసినా లుంగి నా చేతులు ఉన్నది కానీ మీ అయ్యలేడు. ఏ ఒకవే భలే మాట్లాడినావు కానీ ఓ అల్లుడో నా లుంగే అంటే ఇద్దరు చూడకుండా బండి తాంచుకొని పోయిండు. మళ్ళీ మీ అయ్యకు సోయి ఉన్నదా అని నా బిడ్డకే చెప్తాను వాళ్ళు. అవునాయా? ఆయనకంటే తెలియదు, ఏం తెలియదు. నీకన్నా తెలియదు అనే మరి మా మామ ఉన్నాడా లేడా అని చూసుకోవానే. అట్లా కాదు మామ, తమ్ముడేమో పోనీ అన్నాడు, బండి చూస్తున్నావు బరువు అంతే ఉండే. నువ్వు ఉన్నావు వచ్చా నేను అనుకున్నా, వెనక ముచ్చట కూడా పెట్టావట తమ్ముడు, లేడని నాకేం ఎరకనే. అబ్బో మీ కథ మంచిగా లేదు, రేపు నేను వచ్చినా గింతే చేస్తారు మీరు. ఏవుకో మా బాధపడక గట్లుంటుందా మామ, గట్లే ఉండదు కానీ. ఓ బిడ్డ నీకు ఫోన్ వస్తుంది. ఎవరే అమ్మా? ఏమో బిడ్డ. ఓ గిమేగనా? ఎవరు బిడ్డ వాళ్ళు? లచ్చయ్య పెద్ద పొల్ల బిడ్డ మేఘన లేదానే మా ఫ్రెండ్. ఆహాహా మేఘనారా? మొన్న వచ్చింది బిడ్డ ఊళ్ళకు. ఇటు వస్తాందట మాట్లాడి. ఎవలే మీ ఫ్రెండ్ మేఘనా? అవును ఇప్పుడు వస్తుందా? వస్తుంది. అగో ఫోరన్కి సోక్ సైకిల్ వస్తుందిగా. ఏవుకో నేనేమంటానా? సరే కానీ మామ ఇడిచిపెట్టు కానీ దేవుని ఏమేమి పడతాయి ఏంది సామాన్ అంతా తెచ్చుకున్నావా? సామాన్ రేపు పొద్దున కౌలపురం పోయి చేద్దాం మన ఇద్దరం. ఎందుకంటే దాని నాకు తెలియదే మరి ఎట్లా చేస్తారు ఏంది ఏ టైం కానీ అనుకున్నావా అన్ని? రేపు కౌలపురం పోయి సామాన్ తెద్దామా దేవునికి సంబంధించి మొత్తం. ఈయన ఎందుకు మన ఇద్దరం పోయేద్దాంతి ఏమెరక మరి నీ కాడ. ఓ కావ్య బాగున్నావానే? ఎప్పుడు వచ్చినవే? బాగున్నావా? ఎప్పుడు వచ్చినవే? మధ్యాహ్నం వచ్చిన. పెద్దమ్మ తిన్నారా? తిన్నాం బిడ్డ. కూసా. ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చిన పెద్దమ్మ. కూసావే. అవో గీనెవరే మీ ఆయన నానే? అవును. అవో నువ్వేంది ఇక్కడ ఉన్నావు? 10 రోజుల నుంచి వెళ్ళి ఫోన్ చేస్తాను, ఫోన్ కూడా కట్టలేదు. ఉద్యోగం అని పోయినావు, జాడలేదు పత్తలేదు అసలు నీది. ఓ అయ్యా నిన్నే బీసుకపోయినావు. ఓ అయ్యా ఏంది నీ దగ్గర ఈ శకలు కూడా ఉన్నాయా? నేను కాదు ఏమంటుందా పొల్లా? ఏంది నేనా? ఛీ వీడెందుకాయే? వీని ముఖం చూస్తే నాకు బువ్వ కూడా తినబుద్ధి కాదు. ఓ ఏంది నా ముఖం చూస్తే బువ్వ కూడా తినబుద్ధి కాదా? నా బతుకు చేయడా. ఓ బిడ్డ నా బిడ్డనిచ్చే కట్టబెట్టిన నీ అమ్మడికి ఇట్లా పడ్డానే. వీడెందుకాయే పెద్దమ్మ? నువ్వేనా అనుకున్నా. ఏవుగా నా వయసు ఏందా పొల్ల వయసు ఏంది? నన్ను ఎందుకంటుంది? నువ్వు భలే గమ్మతున్నావు. ఏ ఊకోండి మీరు. అరే నల్ల మొక్కపోడా కాకి మొక్కపోడు ఇప్పుడన్నా మాట్లాడరా నల్లి కుట్లోడా? అట్లా చూస్తావేంద్రా మోసం చేసిన కాడ చేసి. బాబా కొడుకో నువ్వు ఆ దొర బంగారు దొర నా అల్లుడు దేవుడు అనుకున్నా. అయ్యో దేవుడా నా పెద్ద బిడ్డ మంచిగా బతుకుతుంది అనుకున్నా. నీ బతకాలని చేసిందే ఇన్నల్ల మొక్క పడతా కొడు కాదే బిడ్డ. పెద్దలు కొడుకు లెక్క అంటివి మంచిగా చూసుకుంటే ఇప్పుడు మంచిగా చేసిండా? ఏముకవయ్యా నువ్వే మంచోని. కుక్క తిట్టినా కానీ సిగ్గు లేకుండా పడి ఉంటావయ్యా. నువ్వే మంచోని. ఇవో నల్లికుట్టోడు చూడు, నల్లికుట్టోడు నమ్మరాదు, ఇంటికి తోడు అమ్మరాదు అని. ఆగులే ఎంతసేపు పెడతారు అదే ఇంకా చూస్తారు 4 ఉతుకు. ఓ నల్లికుట్లోడా, నిన్ను ఇంతగానో నమ్మినందుకు నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదురా. ఓ అమ్మ వీడు కూడా స్వాగతులు అంటాడేనే. రజనక్కను మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేసిండే అమ్మా. పొద్దున్న లేవంగానే బట్టలు విండి బోల్ తోమితే మంచోడు అనుకుంటున్నా అమ్మా. విన్నానే ఏంది నా ముఖం చూస్తే నీకు అన్నం తినబుద్ధి అయితే లేదా? ఓ నాయన ఎతోనికి అయితే కథోనికి అయితే నువ్వు ఓడుతావు సా మధ్యలో. ఏ తంచు బిడ్డ ఇప్పుడు మంచిగా అయిందా? పెద్దల్లుడు మంచోడు అంటివి. అట్లాంటి నల్లికుట్లోడు ఎప్పుడైనా లంగే. ఇట్లాంటి బోలకోరుడే మంచోడు. అంతేనా? ఎన్ని తిట్టినా కానీ కుక్కల పడి ఉంటావు మా ఇంట్లో. నీ అంత మంచోడు ఎవ్వరు లేరు పాచలు. మంచోడు అన్నావు కాళ్ళు కాళ్ళు కూడా మొక్కుతుంది ఏమయ్యా. నీ అంత మంచోడుగా దొరకడు. రాత పోటీ అతను ఇప్పటికైనా దొరికింది బిడ్డ.